ములక్కాడ కడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ములక్కాడలు 5, పుల్ల పెరుగు అరకప్పు, ఉల్లిపాయ స్లైసెస్ పావు కప్పు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, తేనె 1 టీ స్పూను, మేగడ 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, ఇంగువ పొడి కొద్దిగా, కాశ్మీరీ మిరపకాయ 1, కరివేపాకు కొద్దిగా. ముందుగా ఒక చిన్న సైజు ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో నీళ్లు పోసి తేనె నిమ్మరసం వేసి మనం కట్ చేసుకున్న ములక్కాడ ముక్కల్ని అందులో వేసి ఉడికిస్తాం 2 విజిల్స్ వచ్చే వరకు. ఉడికిన తర్వాత ప్రెషర్ కుక్కర్ తీసేసి ములక్కాడ ముక్కలు కొద్దిగా చల్లారిన తర్వాత స్పూన్తో ములక్కాడ ముక్క లోపల ఉండే గింజలు ఆ గుజ్జుని స్పూన్తో వేరు చేసి తీసి పక్కన పెట్టుకుంటాం. ఒక బౌల్ తీసుకుని అందులో మనం తీసుకున్న పుల్ల పెరుగుని అందులో వేసేసి అందులో శనగపిండి ఉపయోగపడుతుంది. శనగపిండి వల్ల కడి కూడా కొంత చిక్కగా బాగుంటుంది వేడి చేసినప్పుడు కూడా. ఆ పెరుగుని చిలికేస్తాం అట్లా. ఇక కడికి తాలింపు వేయటానికి మన దగ్గర ఉండే ఒక మట్టి పాత్ర పెట్టాం. అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లము తురుము, ఎండుమిరపకాయ ముక్కలు, కొద్దిగా మేగడ వేసేసి మేగడ తాలింపులో వీటన్నిటిని వేగనిస్తాం. తాలింపు వేగిన తర్వాత అందులో కొద్దిగా ఇంగువ పొడి వేసేస్తాం. ఇక మజ్జిగ పులుసులా చేసినప్పుడు ఉల్లిపాయలను అట్లా చీలికలుగా కోసి వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా పసుపు వేసేసి కడికి మెయిన్ తాలింపే టేస్ట్ కాబట్టి కొద్దిగా మంచిగా వేసాం. మంచిగా తాలింపు వేగిన తర్వాత ములక్కాడ ముక్కలు ఉడకబెట్టిన వాటిలో స్పూన్తో తీసేసిన తర్వాత అందులో కొంచెం నీళ్లు పోసి దాన్ని కూడా పిసికేస్తే ములక్కాడలకు ఉండే కాస్త గుజ్జు కూడా వచ్చేస్తుంది అనమాట. ఆ నీళ్లు పోసేసాం. ములక్కాడ గింజలు, ములక్కాడ లోపల గుజ్జు తాలింపులో వేసాం. అది కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో శనగపిండి కలిపిన పెరుగు వేసేసి కొద్దిగా మరగనిస్తాం. పైన కొత్తిమీర చల్లేస్తాం. ములక్కాడ కడి సిద్ధమైంది.